అన్యాక్రాంతమై ఆక్రమణలకు గురవుతున్న పట్టించుకునే నాదుడే కరువయ్యారని కాణిపాకం మాజీ సర్పంచ్ ఎల్ గోపీనాథ్ ఆరోపించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్కు ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం గోపీనాథ్ మీడియాతో మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు మండల అధికారులు మొదలు జిల్లా కలెక్టర్ వరకు జిల్లా కోర్టు నుండి హైకోర్టు వరకు పలు దఫాలుగా అర్జీలు సమర్పించడం, కోర్టులో దావాలు వేసి ఆస్తులకు సంబంధించి సర్వే చేసి భూముల్ని కాపాడమని ఆదేశాలు తీసుకొచ్చి పంచాయతీ అధికారులకు ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఆలయ అధికారులు, పంచాయతీ అధికారులు పై స్థాయి అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేయడం వల్ల పంచాయతీకి సంబంధించి 18 ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధి కోసం స్థానిక రైతులు భూములు ఇవ్వడం జరిగిందన్నారు. కొంతమందికి పంచాయతీ స్థలంలో ఇంటి పట్టాలు కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. మిగిలిన భూముల్ని కబ్జా కోరల నుండి కాపాడి పంచాయతీకి ఆస్తులను కేటాయించాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. తాను ఇన్ని రకాలుగా పోరాడుతున్నాను, తనకు న్యాయం జరగలేదని, ఇక ఆత్మహత్యే శరణమని గోపీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని పంచాయతీ ఆస్తులను కాపాడాలని ఆయన మీడియా ద్వారా వేడుకున్నారు. నమస్కారం సార్. ఈరోజు వచ్చి కలెక్టరేట్లో వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి కలెక్టరేట్లు ఇచ్చి గవర్నమెంట్ పెట్టి హైకోర్టులో కేసులు వేసి అలిసిపోయి ఉన్నాను. ఇంకా చేసుకోవాల్సింది ప్రాణం ఆత్మహత్య కలెక్టర్ చేసుకోవాల్సింది ఒకటి బాకీ ఉంది సార్. అది కూడా చేసుకునేదానికి చచ్చిపోవడానికి మీడియా వాళ్ళు కానీ కలెక్టర్ గారిని చెప్పేస్తే చచ్చిపోతా. ఇది లాస్ట్. ఎందువల్ల అంటే లాస్ట్ అని చెప్తాను ఉండవు, నువ్వు ఏదో చేసుకుంటా ఉండవు అని అనుకుంటారు. ఈరోజు వచ్చి హైకోర్టు ఆర్డర్లు 3 ఆర్డర్లు తెస్తే కాణిప గ్రామ పంచాయతీకి ఎందుకు సర్వే చేయరు, ఎందుకు యాక్షన్ తీసుకోరు? గుడి కాడికి వచ్చి సాల్వ్ వేస్తాడు, అటెండ్ చేస్తారు, ప్రసాదం ఇస్తారు అనేసిందే డిపార్ట్మెంట్ కొల్లుడు అయిపోయి కాణిప గ్రామ పంచాయతీని అన్యాయం చేస్తున్నాడు. కానీ కాణిప గ్రామ పంచాయతీ కాపాడమని పవన్ కళ్యాణ్ దగ్గర నేను అర్జించినాను. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నాకు ఎండార్స్మెంట్ వచ్చి ఉండదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి ఎండార్స్మెంట్ వచ్చి ఉండదు. కాణిప పంచాయతీని కాపాడతామని ఇది వెన్నెత్తుకొచ్చి ఈరోజు కలెక్టర్ దగ్గర ఇచ్చి కలెక్టర్ దగ్గర ఇద్దామని ఉంటే కలెక్టర్ గారు లేదు, డిఆర్ఓ ఉన్నారు. గతంలో ఎత్తుకొచ్చి ఇచ్చినప్పుడు కలెక్టర్ వచ్చి ఇది లా ఉంది, హైకోర్టు ఆర్డర్లో డిఆర్ఓకు బాగా అనుభవం ఉంది, డిఆర్ఓ చూస్తాడు ఆడి అన్నాడు. డిఆర్ఓ దగ్గర ఇప్పుడు ఇచ్చినారు, మళ్ళీ దాన్ని అప్పుడు చూసినారు, పంపించినారు, ఏం జరగలా. ఇప్పుడు కూడా డిఆర్ఓ దగ్గర ఇచ్చినాను, కలెక్టర్ గారు లేదు. నేను ఇది ఈరోజు వచ్చి హైకోర్టు ఆర్డర్లను అమలు పరచాలా, కలెక్టర్ ఆర్డర్లను అమలు పరచాలా, రాష్ట్ర గవర్నమెంట్ ఆర్డర్లను అమలు పరచాలా అనేసిందే హైకోర్టులో కేసు ఫైల్ చేసినారు సార్. కేసు నెంబర్ కూడా ఉంది. హైకోర్టులో కేసు ఫైల్ చేసినారు కంటెంప్ట్. అది కంటెంప్ట్ నోటీస్ కూడా కలెక్టర్కి వచ్చేసింది, తవణమల్లి ఎంఆర్ఓకి వచ్చింది, ఐరాల మండలం ఎంఆర్ఓకి వచ్చింది, ఈఓకి వచ్చింది. ఇన్ని హైకోర్టు ఆర్డర్లు ఉంటే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మన రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు అంటే డిపోఓ, ఇది హైకోర్టు ఆర్డర్, డిపో కాపాడాలని అన్ని ఆర్డర్లో ఉంది. ఈడేమో గ్రీవెన్స్లో అర్జీ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని గవర్నమెంట్ చెప్తుంది. నేను ఇచ్చి అలిచిపోయినాను సార్. దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. ఆర్డర్లను అమలు పరచాల. మసానం కబ్జా, మసానం ఒక గ్రామానికి మసానం ముఖ్యమైంది, దాన్ని హ్యాండ్ఓవర్ చేయాలా. టోల్ గేట్ 100% హైకోర్టు ఆర్డర్ ఉంది నా దగ్గర, పంచాయతీకి అనేసింది. చిత్తానూరులో పంచాయతీకి ఉండేటప్పుడు కాణిపాకు ఎందుకు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయరు? డిపో కానీ కలెక్టర్ కానీ ఎందుకు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయరు? టోల్ గేటు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలా. 18 ఎకరాల గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో గవర్నమెంట్ భూమి ఉంది. కాణిపాకలో వచ్చి ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి 10,000 అమ్ముతా ఉన్నారు. 18 ఎకరాల భూమి ఉంది అనేసి నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే, గతంలో వచ్చి ఎంఎస్ బాబు ఎమ్మెల్యే ఆయన చొరవ తీసుకొని కలెక్టర్ దగ్గర 2021లో కలెక్టర్ దగ్గరికి వస్తే కలెక్టర్ జార్జి ఒక ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ దాన్ని సర్వే చేయమని చెప్తే అప్పుడు చేసినారు. 150 పట్టాలు ఇచ్చుండా కలెక్టర్ ఆదేశాల ప్రకారం. ఈ ఇంకా దురాగ్రహం ఉంది. ఆ ల్యాండ్ మొత్తం రీసర్వే చేస్తే కోట్లు. కాణిపాక గ్రామ పంచాయతీలో ఇక్కడ సచివాలయం కాడ 7 ఎకరాలు ఉందంటే 7 ఎకరాలు ఎన్ని కోట్లు? దాన్ని రీసర్వే చేసి పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేస్తే కోట్లాది రూపాయలు వస్తుంది. దీనికి రాజకీయ ఒత్తిడి ఉంది. కానీ దేవునికి నేను అంటాం కదా సార్, దేవునికి డెవలప్ చేసిన వాళ్ళు మేమే, ల్యాండ్ ఇచ్చింది మేమే, గుడి డెవలప్ చేసింది మేమే. ఇప్పుడు యాడ్ నుంచో వచ్చి
బోర్డు చైర్మన్లు నెంబర్లు అయిపోయి ఆడ కూర్చొని దాన్ని తీసేయి, దీన్ని తీసేయి, ఇది కొట్టే, ఇదేంది ఇది ఆటలాడే పనిగా ఉంది. దయచేసి హైకోర్టు ఆర్డర్లను అమలు పరిచేదానికి కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి సార్.